వాళ్ళందరూ వస్తే మీకు చెప్పడానికి చూసావా అడిగారుగా జగదీష్ కూడా తీసుకొచ్చి చూపించాను మళ్ళీ వేసే పని లేదు గాంధీనగర్ బంకా స్టూడెంట్ రోడ్ బాబా అట్లే పని చేపిస్తున్నాయమ్మా. అనుకున్న ప్రకారంగా ముందే అప్ చెప్తున్నారు. చేయలేకపోవచ్చు కానీ ఇది ఇప్పుడు ఏంటంటే అది నీళ్లు పడితే ఉండిపోతున్నాయి అంటే మీరు కాలంలో ఉండవలసిన పరిస్థితి. మరి అందుకని ఏది ఇబ్బంది అనేది ముందు క్లియర్ చేసుకోవడం కోసం పండగ ఇలాగా వస్తుంది. ఓపెన్ అయినప్పుడు మీకు తెలుస్తాయి. ఇక అది మర్చిపోండి. ఫ్రెష్ గా అనేది పెన్షన్ ఓపెన్ అయినప్పుడు పెడితే అందరికీ కూడా నమస్కారం. మరి ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో మరి వాడవాడల పాదయాత్ర చేసినప్పుడు రోడ్ల విషయంలో ఏ ఇబ్బందులు ఉన్నాయనేది ప్రజలందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా 40వ డివిజన్లో కర్ణంవారి వీధిలో గత 2 సంవత్సరాల నుంచి కూడా అందులో నీళ్లు కొద్దిపాటి వర్షం వచ్చినా సరే నీళ్లు నిండబడిపోయి రోజు కూడా వాళ్ళ కాలువల్లో నడివిసే పరిస్థితి ఉందని, అలాగే వాడిన వాటర్ కూడా వెళ్తలేదని డ్రైన్లు ఎత్తైపోయి రోడ్డు పల్లం అయిపోయిందని చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా మొన్న వర్షాకాలం కూడా పాపం వీళ్ళు ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ ఎందుకంటే నిధుల కొరత వల్ల ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో దాన్ని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే అన్ని చోట్లకి తిరగడం వల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయో ముందు ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయనేది క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోడ్ని గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పి ఇమ్మీడియట్గా డ్రైన్ టు డ్రైన్ ఈ రోడ్డు పెడితే ప్రజలు ఇబ్బంది పడుకోకుండా ఉంటారని చెప్పి పెట్టడం జరిగింది. దీన్ని మరి వాళ్ళ కాంట్రాక్టర్ మోహన్ గారు నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. ఒక్క వారం రోజుల్లోపు ఈ రోడ్ని వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే పండగ ముందే వాళ్ళకి కానుకగా ఈ రోడ్డు ఇస్తానని చెప్పా. ఆ ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ కూడా కొత్తపేట వ్యాసులకి ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే అనేక పనులు ఉన్నాయి, అన్నీ మనం చేయలేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా రామచంద్రపేట రోడ్డు ఏదైతే చేశామో అలాగే తిరిగినప్పుడు ఎక్కువ జనాలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని క్లియర్ చేయవలసిన బాధ్యత మాకు ఒకటి ఉంటుంది. నిధులు వచ్చినప్పుడు 100% ఏదైతే తిరిగామో ప్రతి చోట సమస్యలు గుర్తించాం, ఆ సమస్యలు క్లియర్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఏదైతే రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్కులు చేసే విధంలో, అంటే మేము ఈ ప్రభుత్వంలో మరి ఆ ప్రభుత్వం చేసిన పనికి ఈ ప్రభుత్వంలో ప్యాచ్ వర్కులు చేసుకున్నా చెప్పుకునే పరిస్థితి వచ్చినందుకు మేము కూడా సిగ్గుపడుతున్నాం. ఇదివరకు రోడ్డు వేసి గర్వంగా చెప్పుకునేవాళ్ళం, ఇవాళ గుంటలు పూడ్చామని చెప్పుకునే పరిస్థితిని లోగడ ప్రభుత్వం తీసుకున్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకున్నాం. గౌరవ మేయర్ గారు కానీ కమిషనర్ గారు కూడా రోజు తిరుగుతున్నారు. మేము కూడా నిత్యం ప్రజల్లో తిరగడం వల్ల ఏ ఇబ్బంది ఉందనేది మాకు కూడా తెలుస్తుంది. వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మేము అక్కడికి వెళ్తాం, స్వయంగా పర్యవేక్షించడం, చూసి దాన్ని ఇబ్బంది అనుకుంటే ఆ ఇబ్బందిని క్లియర్ చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదే విధంగా మేమందరం కూడా ప్రజలకు ఏలూరు నగరం స్థానిక 47వ డివిజన్లో కర్ణంవారి వీధిలో గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారు
మరి ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోడ్డు వేపిస్తారని చెప్పి దానిలో భాగంగానే అన్నమాట ప్రకారం ఈ రోడ్డుని మరి గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పి ఈ రోడ్డుని 22 లక్షల రూపాయలకి శాంక్షన్ చేయించి మరి గత వారం రోజులుగా ఈ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్గా అయిపోతుంది. మరి అట్లాగే ఆర్ఆర్పేటలో 22 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్డు కూడా వేయించడం జరిగింది. మరి రేపు కానీ ఎల్లుండి కానీ బిర్లా భవన్ సెంటర్ నుంచి కత్తెబీది రోడ్లోకి మరి ఆ రోడ్డు కూడా 64 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు మేయర్ గారు. మరి ఆ రోడ్డు కూడా రేపటి నుంచి ప్రారంభించుకుంటున్నాము. మరి అట్లాగే గవర్నమెంట్ నుంచి స్పెషల్ గ్రాంట్స్ వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. మరి ఎందుకంటే ఏలూరు కార్పొరేషన్ పరంగా నిత్యము ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. ప్రతిరోజు కూడా శానిటేషన్ వెహికల్స్కి ఆయిల్ కొట్టించడం, అట్లాగే దోమల మందు నివారణకి అవి మలేరియా, అట్లాగే దానికి కావాల్సినటువంటి పరికరాలు కొనటం. మరి అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చేపాటికి ప్రతిరోజు కూడా ఏలూరు నగరంలో మరి 50 డివిజన్లకి మంచినీళ్ళకి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ 2 పూట్ల ఇస్తున్నాము. దానికి ప్రతిరోజు కూడా అనేక చోట్ల లీకేజ్లు అవుతూ ఉంటాయి, మార్పించాల్సి వస్తూ ఉంటాయి, మోటార్లు కాలిపోతూ ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ అవసరాలను కూడా మరి అట్లాగే ఈ రోడ్లన్నీ కూడా మనం వేయలేకపోయినా కానీ మరి ఏలూరు నగరంలో ఎక్కడా కూడా మరి గుంటలంటూ లేకుండా ప్యాచ్ వర్క్ చేయమని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు, మరి గౌరవ కమిషనర్ గారిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఏలూరు నగరంలో మొత్తం కూడా ₹1 కోటి పెట్టి ఏలూరులో ఎక్కడా కూడా రోడ్లు గుంత లేకుండా చేస్తున్నాము. అట్లాగే ప్రతిరోజు కూడా వెహికల్స్ ఆయిల్ కొట్టించడమే కాకుండా డ్రింకింగ్ వాటర్ 2 పూట్ల మౌలిక సదుపాయాలకి ఎక్కడా కూడా లోటు కలగకుండా ఏలూరు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించే దిశగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం అయింది.